హాయ్ గాయ్స్, నేను మీ వైజాగ్ అమ్మాయి. ఈరోజు బయటకైతే వచ్చాము. సో ఎందుకు వచ్చామో కూడా నేను చెప్తాను క్లియర్గా. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నాకన్నా ముందే అయితే వాళ్ళైతే వెళ్ళి కూర్చుని పోయారు. ఇంకా ఫుడ్ ఎప్పుడు వస్తుందా అనేసి ఇంకా అలా అయితే ఎదురు చూస్తున్నారు. అండ్ ఇంకా టైం అయితే చాలా అయిపోయింది. మేము వెళ్ళడమే లేట్గా. అండ్ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మొత్తం మేము అందరం కూడా ఫుడ్ తినడానికి అయితే బయటకైతే వచ్చాము. అండ్ బార్బిక్యూ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఫుడ్ అయితే అన్లిమిటెడ్ కదా, సో ఇంకా ఇలా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాము అందరం. అక్కడైతే అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము. 9:30, 10 అయితే అయిపోయింది ఆల్మోస్ట్. కానీ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ ఫుడ్ అంతా కూడా అన్లిమిటెడ్ అక్కడ. అండ్ ప్రతిదీ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ స్టార్టర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆలూతో ఇచ్చారు, మైనస్ పెట్టేసి ఏదో సమ్, అదైతే బాగుంది, ఓకే తినొచ్చు. అండ్ స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మేమైతే చాలా ఎక్కువ అయితే తిన్నాము. అండ్ బిర్యానీ అండ్ వాటి రైస్ వాటికన్నా స్టార్టర్స్ చాలా ఎక్కువ తిన్నాము, ఎందుకంటే మాకు అంత నచ్చేసింది. దట్టు పన్నీర్ ఉంది అండ్ కబాబ్ స్టార్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, పైనాపిల్ అండ్ పప్పాయ అండ్ మొత్తం వాటర్ మిలన్ కూడా కబాబ్స్లో ఉన్నాయి. అండ్ మొత్తం అవి రోస్ట్ చేసి అక్కడ మనం తీసుకొని అలా స్టిక్తో తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ మేమైతే మొత్తం వాళ్ళు తెచ్చినవన్నీ కూడా ఖాళీ చేసేసాం. ఇక్కడ మాక్టైల్స్ మొత్తం అన్నీ కూడా, డ్రింక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్ మొత్తం అన్నీ కూడా మనం అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ ఇంకా అక్కడికైతే వెళ్ళాము. అండ్ ఇంకా అక్కడ నుండి ఇంకా అలా సైడ్కి వస్తే ఇంకా ఇక్కడ నుండి మొత్తం ఆ లాస్ట్ వరకు కూడా అంత ఫుడ్డే. స్టార్టింగ్ వెజ్ అయితే పెట్టారు, వైట్ రైస్ అండ్ దాల్. ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ అండ్ నెక్స్ట్ గ్రీన్ పీస్ కర్రీ ఏదో పెట్టారు. మనం ఇంకా వెజ్ అయితే ఇంకా టచ్ చేయం కదా, సో ఇంకా జస్ట్ వీడియో కోసమని అలా చూస్తున్నాను. చాలా అయితే బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మంచిగా ఒక వెజ్ కర్రీ అండ్ నూడిల్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే ఉంది. అండ్ మొత్తం ఇవన్నీ పాపడ్ అండ్ మొత్తము వెజిటేబుల్స్ అండ్ కర్డ్తో ఏదో చేశారు కర్రీ, అది ట్రై చేసాము, బాగుంది. అండ్ ఇక్కడ కూడా పీసెస్గా పన్నీర్ పెద్ద పీసెస్గా కట్ చేసి చేశారు. అండ్ ఇక్కడ కూడా ఏదో కర్రీ అయితే ఉంది ఆ పక్కన. అండ్ ఇంకా పక్కన వచ్చేసి సాలడ్స్ అన్నీ ఉన్నాయి అండ్ పికిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బిర్యానీ, చికెన్ బిర్యానీ. అండ్ నా ఫేవరెట్, చాలా స్పైసీగా అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ ఫిష్ కర్రీ అండ్ చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ అయితే ఉన్నాయి. అండ్ ఇవి సాంబార్ అండ్ జీరా రైస్ అనుకుంటా అవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రూట్స్తో ఉంది, సాలడ్లా ఉంది. అంటే నెక్స్ట్ సూప్ అయితే ఉంది, వెజ్ సూప్ అండ్ చికెన్ సూప్. చాలా అయితే హాట్గా అయితే ఉంది. చికెన్ సూప్ అయితే ఎక్సలెంట్, తప్పకుండా ట్రై చేయండి, చాలా అయితే బాగుంది. అండ్ నాకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్లో నాకు ఏవైతే నచ్చాయో అవి అయితే నేను ప్లేట్లో వేసుకొని కొంచెంగా వేసుకొని తెచ్చాను ట్రై చేద్దామని. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది, దట్టు చాలా స్పైసీగా అయితే ఉంది. అండ్ ఇంకొకటి తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా అందరూ కూడా ఇంకా ఫుల్గా అయితే తినేశారు. అండ్ చాలా అయితే బాగుంది. ఎవరికి నచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్గా ప్లేట్ మొత్తం నింపేసుకొని తెచ్చుకొని ఇంకా టేబుల్ దగ్గర పెట్టుకొని అయితే తిన్నాము. అండ్ తర్వాత అయితే డిజర్ట్ దగ్గరికి వెళ్ళాము. మొత్తం అదంతా డిజర్ట్స్ మాట, కేక్స్ అండ్ మొత్తం సేమియా అండ్ స్వీట్ రైస్, చాలా ఐటమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. కప్ కేక్స్ అండ్ ఐస్ క్రీమ్ కేక్స్. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఇంకా అక్కడే తినేస్తున్నారు, ఇంకా ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసుకొని. అండ్ మొత్తం డిజర్ట్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి, మొత్తం మిల్క్ ఫుడ్స్ మొత్తం అన్ని. అండ్ మిల్క్తో చేసిన ఫుడ్స్ అన్నీ కూడా అక్కడైతే ఉన్నాయి. రస్మలై అండ్ గులాబ్ జాము అండ్ రసగుల్లా మొత్తం అంతా కూడా అవైతే చాలా బాగున్నాయి. చిన్న కప్స్లో సర్వ్ చేశారు. అండ్ కేక్స్ కూడా ఆరెంజ్ కేక్ అండ్ ఐస్ క్రీమ్ కేక్ అండ్ బ్లాక్ ఫారెస్ట్ కేక్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా అయితే బాగుంది. అండ్ ఫ్రూట్ సాలెడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మనకు అక్కడ ఏం వేస్తే అవన్నీ మనం తీసుకొని తినొచ్చు. అండ్ మొత్తం ఇంకా అవన్నీ కూడా ఇంకా ఒక ప్లేట్లోనైతే సర్వ్ చేసుకొని తెచ్చుకున్నాను. అండ్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే ట్రై చేశాను. అండ్ స్మాల్ గులాబ్ జామ్స్ చాలా బాగున్నాయి అవైతే. అండ్ కేక్స్, కప్ కేక్స్ అండ్ చిన్నగా అన్నీ కూడా ఫుడ్ అంతా కూడా అక్కడ చాలా అయితే స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఒక్కొక్కటి అయితే తింటున్నాను. ఇంకా లాస్ట్లో ఇంకా మేము ఫుడ్ అంతా తినేసిన తర్వాత ఇంకా డిజర్ట్స్ అయితే ఇంకా తిన్నామాట. ఒక్కొక్కటి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా రైస్ అవి అయితే ఎక్కువ తినలేదు, బిర్యానీ అవి కూడా లైట్గానే తీసుకున్నాము. డిజర్ట్స్ అయితే చాలా ఎక్కువ తిన్నాము. అండ్ ఐస్ క్రీమ్స్ కూడా చాలా ఎక్కువ తిన్నాము. ఇంకా స్టార్టర్స్ చికెన్ కబాబ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ తిన్నాము.
ఇంకా అక్కడ ఒక కామెడీ అయితే జరిగింది. వాడు మా తమ్ముడు ఆడేం చేస్తాడంటే వాడికి కంగారు ఎక్కువ మాట. సో వాటర్ అయితే వంపేస్తాడు మొత్తం నా మీద. అండ్ ఇంకా లాస్ట్లో ఇంకా డిజర్ట్ తినేసిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఎస్పెషల్లీ అక్కడ పాన్ ఐస్ క్రీమ్ అయితే చాలా అయితే బాగుంది. అండ్ లైవ్లో మన ఎదురుగా చేసిస్తారు. వీళ్ళైతే మిక్స్డ్ ఐస్ క్రీమ్ అయితే చెప్పుకున్నారు. నాకు ఇంకా పాన్ ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం అనిపించి ఇంకా పాన్ ఐస్ క్రీమ్ అయితే చెప్పాము. పాన్ ఐస్ క్రీమ్ అయితే బాగుంది. వీళ్ళు ఏంటంటే మొత్తం ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా మిక్సింగ్ చేసి చేయమన్నారు అనమాట. అలా కూడా ట్రై చేసాము అండ్ ఇలా కూడా ట్రై చేసాము. చాలా బాగుంది. అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ మొత్తం అంతా కూడా ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 11:40 అలా అయిపోతుంది. అందరూ వెళ్ళిపోయారు, మేమే ఉన్నాము. ఇంకా చాలా లేట్ అయితే అయిపోయింది. మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము, 9:30కి వెళ్ళాము. ఇంకా అవన్నీ ఫుడ్ ఐటమ్స్ తినేటప్పటికి ఇంకా చాలా టైం అయితే అయిపోయింది. 11:30 11:40 అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ 12 అయితే అయిపోతుంది. అండ్ ఇంకా వాళ్ళందరూ కూడా ఇంకా అమౌంట్ అయితే ఇంకా లెక్క పెట్టుకుంటున్నారు, ఎంత అవుతుంది ఏంటి ఎందుకు ఇవ్వాలని. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము అన్నది. అంటే అండ్ మేమందరం కూడా అమౌంట్ కలుపుకొని అండ్ ఫుడ్ తినడానికి అయితే వచ్చాం గైస్. అండ్ బాగా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ లాస్ట్లో మనకి అక్కడ కేక్ అయితే ఇస్తారు కదా. సో 10K ఫ్యామిలీ అయితే అయింది. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ కేక్ కటింగ్ అయితే చేసాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. మరో మంచి